కొత్తోళ్లు కుమ్మేస్తున్నారా? మంచి తరుణం మించిన దొరకదంటూ దోచేస్తున్నారా? వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని ఏపీ సీఎం వార్నింగ్స్ ఇస్తున్నా వాళ్ళ చెవికి ఎక్కడం లేదా? మంచి చెడుల మ్యాటర్ తర్వాత ముందైతే లెస్ డూ కుముడు అని అంటున్నారా? అసలు చంద్రబాబు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కు కొత్త ఎమ్మెల్యేలు ఎందుకు సెట్ కావటం లేదు? ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి 164 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో సగానికి పైగా కొత్తగా గెలిచిన వారే. సహజంగానే ఇందులో సింహభాగం టీడీపీ శాసనసభ్యులే. వాళ్ళేంటి గతమేంటి అన్నదాంతో సంబంధం లేకుండా వేవ్లో అంతా కొట్టుకొచ్చేశారు. ఈ కొత్త ఎమ్మెల్యేల్లో యువత ఎక్కువ. అంతవరకు బాగానే ఉంది అనుకున్న ప్రస్తుతం ఫస్ట్ టైమర్స్ వ్యవహార శైలి టీడీపీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. జూనియర్స్ లా ఉండకుండా తమ ముదురు పనులతో సూపర్ సీనియర్స్ ని సైతం మించిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. దీర్ఘకాల రాజకీయ దృక్పథంతో కాకుండా కేవలం ఇన్స్టెంట్ నూడిల్స్ లా ఇప్పటికిప్పుడు ఏంటి అన్నదే చూస్తున్నారట. మరోసారి టికెట్ వస్తుందో లేదో, వచ్చినా గెలుస్తామో లేదో అప్పటిదాకా ఎవడో ఓపిక పడతాడు? ఛాన్స్ దొరికినప్పుడే లెక్క సరిచేసుకోవాలన్నట్లు ఆబగా నియోజకవర్గాల మీద పడుతూ ఉండడంతో వీళ్లని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటున్నట్లు పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఓపికగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇలా ఒకటి కాదు, ఎన్ని ఆదాయ మార్గాలుంటే అన్నిటిలో వేళ్లు పెట్టేస్తున్నారట. సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా ఎన్నికల్లో ఇంత ఖర్చు పెట్టాం, ఆ మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టుకోవాలి కదా, మళ్లీ వచ్చే ఎన్నికలకు పెట్టుబడిని కూడా ఇప్పుడే సంపాదించుకోవాలి కదా అంటూ ఎక్కడికక్కడ చెలరేగిపోతున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని వార్నింగ్స్ ఇస్తున్నా సదరు జూనియర్స్ కు చీమ కుట్టినట్టు కూడా ఉండడం లేదని అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే రిపీటెడ్ గా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో గెలిచాం, ఈ మాత్రం సంపాదించుకోకపోతే ఎలాగన్న ధోరణే వాళ్లలో కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. శాండ్ మైనింగ్ గురించి అయితే చెప్పే పనే లేదన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రేపు ఒకవేళ పరిస్థితి అటు ఇటు అయితే మనం నష్టపోకూడదు కదా అనుకుంటూ ఫక్తు వ్యాపార ధోరణితోనే కొందరు శాసనసభ్యులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే క్రమంలోనే ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేల కొంప కొల్లేరయ్యే పరిస్థితి వచ్చిందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. వరుస వివాదాలతో సీఎం చంద్రబాబు విసుగెత్తిపోతున్నారట. సీనియర్స్తో ఇబ్బంది లేదు, అంతా కొత్త వాళ్లతోనే సమస్య అని ఆయన నిర్ధారణకొచ్చినట్టు తెలుస్తోంది. చాలా మంది ఎవరికి వారు వసూల్ రాజాలుగా మారిపోవడం పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. వీళ్లను చూసి అటు జనసేన ఎమ్మెల్యేలు సైతం మేమేం తక్కువ తినలేదన్నట్టుగా చెలరేగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక జనసేన ఎమ్మెల్యే 100 కోట్ల క్లబ్లో చేరాడని సాక్షాత్తు టీడీపీ మాజీ మంత్రి ఆడియోలోనే తెలిసిపోయింది. ఇలా ఎవరికి వారు విచ్చలవిడిగా చెలరేగుతూ ఉండడం వల్లే సీఎం చంద్రబాబు కూటమిపై ప్రభావం పడుతోందని పదే పదే అంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో మెజారిటీ ఇబ్బందులు కొత్తవారితో కాగా ఇంకొందరు పాతవాళ్లు సైతం శృతి కలుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే కొత్త వాళ్లని కంట్రోల్ చేసే పని మొదలుపెట్టారట సీఎం. మాటలతో మారకుంటే ఇండైరెక్ట్ యాక్షన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి చంద్రబాబు ఎలాంటి అస్త్రాలను వాడతారో చూడాలి మరి.